సో చూడండి, విచ్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్ కెనాట్ బి రెడ్యూస్డ్ ఫర్దర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ వీటన్నిటిని అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది తప్ప మిగతావన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ చూసుకోండి 33/43 ఇది క్యాన్సిల్ అవ్వదు. సో ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది రెడ్యూస్ అవ్వదు అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి 14/21 ఇది మనకి 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 3 జా 2 జా. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 18/24 ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇంకా వేరే టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 92/24 ఇది కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి 41/82 సో ఇది 41 టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఇవన్నీ కూడా రెడ్యూస్ అవుతున్నాయి కానీ ఇది మాత్రం అదే విధంగా ఉంటుందన్నమాట. సో దీన్ని సూక్ష్మీకరించలేము మనం. ఎందుకోసం అంటే సో ఇక్కడ 33 ఏ టేబుల్లో కూడా కలిసి రావు కాబట్టి సూక్ష్మీకరించలేము. ఇప్పుడు వాల్యూ ఏంది అంటే ఇదని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్ చూసుకోండి. తెలియని వాళ్ళు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూసుకోండి 2 సంఖ్యల LCM 693 HCF 11 అయినా మొదటి సంఖ్య 9 రెండవ సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చాలా క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. చూసుకోండి మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఈక్వల్ టు ఏంటంటే LCM ఇంటూ HCF. చాలా సింపుల్ ఫార్ములా అండ్ చాలా రోజులుగా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నారు. ఇప్పుడు చేద్దాం చూడండి. మొదటి సంఖ్య ఇవ్వడం జరిగింది 9, రెండవ సంఖ్య అడుగుతున్నాడు. ఇప్పుడు చూసుకోండి LCM ఎంత అంటే 693 ఇంటూ 11 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి నేను క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ 9 1 జా, ఇక్కడ చూసుకోండి 9 7 జా అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ మళ్ళీ 9 7 జా అనమాట. ఇప్పుడు సెకండ్ ఈక్వల్ టు ఎంత అంటే 77 ఇంటూ 11 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ చూసుకోండి 11 7 జా 77 కాబట్టి ఇక్కడ 7 ఇక్కడ 7 చేతన ఇస్తున్నాను. మళ్ళీ 77 ప్లస్ 7 అంటే ఎంత రావడం జరుగుతుంది అంటే 84 రావడం జరుగుతుంది కాబట్టి 847 అని చెప్పుకోవచ్చు. నన్ను అనే ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేసుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ విధం చూడండి. సో చూడండి 12, 15, 24 చే భాగించబడే కనిష్ట 3 అంకెల సంఖ్య అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి 3 అంకెల సంఖ్య, కనిష్ట 3 అంకెల సంఖ్య ఏంటి అంటే ఇక్కడ ఆటోమేటిక్గా చెప్తాను చూడండి 100. అండ్ ఆ తర్వాత కొన్ని గరిష్ట 3 అంకెల సంఖ్య ఏంటి అంటే 999 అంతేనా. సో ఇప్పుడు చూసుకోండి 12, 15, 24 భాగించబడే కనిష్ట 3 అంకెల సంఖ్య అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను. ఆప్షన్ బేస్డ్ వెళ్ళండి. సో కనిష్ట అంటే అన్నిటికంటే తక్కువ ఉన్న చూడండి ఇక్కడ 120 అనేది ఈ 3 టేబుల్లో వస్తుందో లేదో చూడండి. 120 అనేది 12 టేబుల్లో వస్తుంది, 15 టేబుల్లో వస్తుంది 15 8 జా 120, 24 టేబుల్లో వస్తుంది 24 5 జా 120. సో ఈ 3 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లేదంటే ఇక్కడ చూసుకోండి 12 15 24 ఇప్పుడు చూసుకోండి ఇక్కడ సో మనం 3 టేబుల్లో చేసినట్లయితే ఇక్కడ 4 రావడం జరుగుతుంది, ఇక్కడ 5 రావడం జరుగుతుంది, ఇక్కడ 8 రావడం జరుగుతుంది. మళ్ళీ 4 టేబుల్లో చేసినట్లయితే ఇక్కడ 1, ఇక్కడ 5, ఇక్కడ 8 2 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 12 ఇంటూ 5 అంటే 60 ఇంటూ 2 అంటే 120 కాబట్టి 120 అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ దీనికి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విధం చూడండి. సో చూడండి 6 డివైడెడ్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 అని చెప్పేసి నేను రాస్తున్నాను చూడండి. ఇక్కడ అడుగుతున్నాడు దీని వాల్యూ. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నవి చేయాలి కాబట్టి ఇక్కడ చూసుకోండి 6 డివైడెడ్ బై 2 ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 3 అని చెప్పేసి రాసుకుంటున్నాను. 1 + 2 అంటే 3 కాబట్టి 3 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి 6 డివైడెడ్ బై 2 ఇంటూ 3 అంటే ఇక్కడ 6 కాబట్టి 6 రాసుకున్నాను. ఇప్పుడు 6 డివైడెడ్ బై 6 అంటే 1 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ 6/6 అంటే 1 రావడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఎప్పుడైనా బాడ్మాస్కి సంబంధించిన క్వశ్చన్ అనేది రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు కాబట్టి 1కి 2 సార్లు చూసుకోండి. అండ్ నెక్స్ట్ విధంగా చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. చూడండి ఇక్కడ చూసుకోండి దీన్ని గమనించినట్లయితే a-b² రూపంలో ఉంది కాబట్టి దాని ప్రకారమే విడగొడుతున్నాను. a² + b² - 2ab అనమాట. సో ఇప్పుడు చూసుకోండి a² అంటే √6² ప్లస్ ఆ తర్వాత b² అంటే 2√3² అనమాట మైనస్ ఇక్కడ 2 ఇక్కడ √6 అండ్ ఇంటూ 2√3 అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. ఇక్కడ 6 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 2² అంటే 4 అనమాట. ఇది √3² ఆ తర్వాత చూసుకోండి మైనస్ ఇక్కడ చూసుకోండి 2 × 2 అంటే 4 కాబట్టి ఇక్కడ 4 రాస్తున్నాను ఇంటూ ఇక్కడ 6 × 3 అంటే 18 కాబట్టి 18 రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ 6 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4 ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అంటే ఇక్కడ 3 రావడం జరుగుతుంది -4 ఇక్కడ చూసుకోండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 9 × 2గా రాసుకోవచ్చు. 18 అంటే కాబట్టి 9 × 2గా రాసుకున్నాను చూడండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ 6 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 12 మైనస్ ఇక్కడ చూసుకోండి 4 ఇక్కడ బయటకు 3 వస్తుంది అనమాట. ఎందుకోసం అంటే 9 అంటే 3గా బయటకు వస్తుంది ఇక్కడ √2. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 18 మైనస్ ఇక్కడ చూసుకోండి 12√2 అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ ఆప్షన్లలో ఎక్కడా లేదు కాబట్టి నన్ను అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పడం జరిగింది చూడండి. నెక్స్ట్ చూద్దాం. సో చూడండి x + 1/x = 2 ఇవ్వడం జరిగింది. x² + 1/x² అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇప్పుడు చూసుకోండి x + 1/x
ఎక్స్ ఈక్వల్ టు 2 ఇవ్వడం జరిగింది మనకి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఎప్పుడు వస్తుంది అంటే దీన్ని స్క్వేర్ చేస్తే వస్తుందా, కాబట్టి ఇక్కడ చూసుకోండి దీన్ని స్క్వేర్ చేస్తున్నాను, దీన్ని స్క్వేర్ చేస్తున్నాను. అప్పుడు చూసుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఈక్వల్ టు 4 అనమాట. ఇది క్యాన్సిల్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు 4 - 2 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు ఎంత అంటే 2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్జీబ్రా నా క్లాస్ విన్న వాళ్ళకైతే డైరెక్ట్ ఇక్కడ చూసుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అడుగుతున్నాడు అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 2 ఇచ్చాడు కాబట్టి 2² - 2 చేస్తారు. ఇక్కడ 4 - 2 అంటే ఆటోమేటిక్గా 2 అని చెప్పేసి చెప్పేస్తారు. ఇది షార్ట్ కట్. ఎందుకోసం అంటే ఇక్కడ చూసుకోండి p² - 2 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడంటే ఇది అడిగినప్పుడు ఫార్ములా షార్ట్ కట్లో. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఒక వస్తువును 240కి అమ్మడం వల్ల 20% లాభం వస్తుంది. 30% లాభం రావాలంటే ఎంతకి అమ్మాలి? సో ఇక్కడ చూసుకోండి లాభం అంటే ఎప్పుడైనా సరే 100 ప్లస్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. నష్టం అంటే ఎప్పుడైనా సరే 100 మైనస్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో చూసుకోండి లాభం అంటే 100 ప్లస్గా అండ్ నష్టం అంటే 100 మైనస్గా తీసుకుంటాం. ఇక్కడ లాభం అన్నాడు ఎంత లాభం 20% అంటే 100 + 20 అంటే 120 కాబట్టి ఇక్కడ 120% ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 240 ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ కొన్న వేళ కనుక్కుందాం మనం. కొన్న వేళ అంటే 100% కాబట్టి 100% కనుక్కుందాం. ఇక్కడ చూసుకోండి కొన్న వేళ ఎప్పుడైనా 100% ఉంటుంది కాబట్టి 100% ఈక్వల్ టు వాట్ అని అడిగినట్లయితే ఇక్కడ చూసుకోండి అడ్డగుణకారం చేస్తే 100 ఇంటూ 240 బై ఇక్కడ 120 అనమాట. ఇక్కడ 1 జా ఇక్కడ 2 జా అంటే 200 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కొన్న వేళ ఎంత అంటే 200 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 100% ఈక్వల్ టు ఎంత ఇవ్వడం జరిగింది అంటే 200 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు 30% లాభం అంటే 130% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి అడ్డగుణకారం చేస్తే 130 ఇంటూ 200/100 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 260 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా రావడం జరిగింది. దీన్ని షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి చెప్తాను చూసుకోండి. ఇక్కడ 20% లాభం రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి 120 ఈక్వల్ టు మనకి 120% ఈక్వల్ టు 240 అని చెప్పేసి తెలుసు క్వశ్చన్ ప్రకారం. సో ఇప్పుడు 130% 30% లాభం అంటే 130% కదా. లాభం అంటే 100 ప్లస్ ఎంత శాతం లాభం వచ్చింది 30% కాబట్టి 100 + 30 అంటే 130 కాబట్టి 130% ఈక్వల్ టు వాట్. సో ఇప్పుడు అడ్డగుణకారం చేస్తే ఆటోమేటిక్గా 130 ఇంటూ 240 బై ఇక్కడ 120 అనమాట. ఇక్కడ 1 జా ఇక్కడ 2 జా అనమాట. 130 ఇంటూ 2 అంటే 260 అని చెప్పి చెప్పుకోవచ్చు. డైరెక్ట్ చెప్పేసి అనమాట. ఇది డైరెక్ట్ మెథడ్. ఇది మనం కొన్న వేళ కనుక్కోవాలి కాబట్టి కొన్న వేళ కనుక్కుంటున్నాను. ఎందుకోసం అంటే కొన్న వేళ ఇచ్చినప్పుడు మనకి ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ కొన్న వేళ ఈ క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చినట్లయితే మనకు కొన్న వేళ అవసరం పడుతుంది కాబట్టి కొన్న వేళను కూడా కనుక్కోవడం చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి cos 30 - a మైనస్ cos 30 + a ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫార్ములాస్ తెలియాలి అనమాట. ఇది ఏ రూపంలో ఉంది అంటే cos a + b ఒకటి ఉంది, ఇది a + b రూపంలో ఉంది, ఇది cos a - b రూపంలో ఉంది, cos a - b రూపంలో ఉంది. ఫార్ములాస్ నేను రాస్తాను చూడండి. cos a + b ఈక్వల్ టు ఏమవుతుందంటే cos a cos b ఇక్కడ ప్లస్ అడుగుతున్నాడు కాబట్టి మైనస్ తీసుకోవాలన్నమాట. sin a sin b. సో ఇప్పుడు చూసుకోండి cos a + b యొక్క ఫార్ములా ఏంటంటే కాస్ అంతా ఒక సైడ్ వస్తుంది, సైన్ అంతా ఒక సైడ్ వస్తుంది. ప్లస్ అడిగితే మనకు మైనస్ చేస్తామన్నమాట. అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు చూసుకోండి cos a - b ఈక్వల్ టు ఏంది లేదు cos a cos b. ఇక్కడ మైనస్ అడుగుతున్నాడు కాబట్టి ప్లస్ రాసుకుంటున్నాం sin a sin b. అంతకు మించి ఏమీ లేదనమాట. ఈ విధంగా విడగొట్టినట్లయితే మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి cos a - b రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి cos a cos b. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తున్నాను. ఆ తర్వాత చూసుకోండి sin a sin b. సో ఇప్పుడు చూసుకోండి నేను ఆ విధంగానే రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది. ఇక్కడ చూసుకోండి cos a + b ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి cos a cos b. ఇక్కడ ప్లస్ అడుగుతున్నాడు కాబట్టి మైనస్ రాసుకుంటున్నాను sin a sin b. సో ఇప్పుడు చూసుకోండి రాసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే cos 30 cos a ప్లస్ sin 30 sin a. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ చేత గుణించినట్లయితే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే -cos 30 cos a. ఇక్కడ చూసుకోండి మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ చూసుకోండి sin 30 sin a అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ cos 30 - a ఉంది, ఇక్కడ ప్లస్ cos 30a ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయితే సో ఇప్పుడు మనకి ఏముంటుందంటే sin 30 sin a sin 30 sin a అంటే 2 sin 30 sin a అని చెప్పేసి చెప్పుకోవచ్చా. సో ఇప్పుడు చూసుకోండి sin 30 sin a sin 30 sin a అంటే 2 sin 30 sin a కదా. ఆ విధంగా నేను రాయడం జరిగింది. చూసుకోండి ఇక్కడ 2కి 2 రాస్తున్నాను. sin 30 అంటే మనకు తెలుసు 1/2 అని చెప్పేసి. సో ఇక్కడ sin aకి sin a అని చెప్పేసి రాస్తున్నాను. చూసుకోండి ఇది క్యాన్సిల్ అయితే మనకు sin a మిగిలింది కాబట్టి ఇక్కడ sin a అనేది ఆన్సర్ అనమాట. ఇక్కడ టీటా ఇచ్చాడు a అనమాట. sin a అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి 1.2 బార్ -0.1
2 బార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ప్లస్ కానీ మైనస్ కానీ అని చెప్పేసి అడిగినప్పుడు, బార్ల మధ్య ప్లస్ కానీ మైనస్ కానీ అని చెప్పేసి అడిగినప్పుడు, బార్ల మధ్య ప్లస్ కానీ మైనస్ కానీ అడిగినప్పుడు ఈ విధంగా చేయాలన్నమాట. నేను చేస్తాను చూడండి. ఇక్కడ 1 పాయింట్, ఇక్కడ బార్ ఉంది కాబట్టి ఇది ఇన్ఫినిటీ వరకు రాసుకుంటాం. ఇక్కడ 2 2 2 2 అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 0 పాయింట్, ఇక్కడ 1, ఇక్కడ 2కి బార్ ఉంది కాబట్టి మళ్ళీ 2 2 2 అని చెప్పేసి రాసుకుంటాం. దీని మధ్య మైనస్ అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూసుకోండి 1 పాయింట్, ఇక్కడ బార్ ఇచ్చాడు కదా, కనీసం 3 టైమ్స్ రాసుకోవాలన్నమాట. బార్ ఉన్నదాన్ని ఎక్కువ రాసుకోకపోయినా పర్లేదు, 3 టైమ్స్ రాసుకోవాలి. ఆ తర్వాత తీసుకోండి ఇక్కడ 0, ఇక్కడ 0.1, ఇక్కడ మళ్ళీ 2కి బార్ ఉంది కాబట్టి దీన్ని కూడా 3 టైమ్స్ రాస్తున్నాను. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏమున్నట్టు లెక్క, మనకి 2 ఉన్నట్టు లెక్క. ఎందుకోసం అంటే బార్ అంటే ఇక్కడ వరకు ఉంటుంది కదా, దాన్ని ఫిల్ చేసేస్తున్నాను. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మైనస్ చేయాలి. ఎందుకోసం అంటే ఇక్కడ మైనస్ అడిగారు కాబట్టి మైనస్ చేస్తున్నాను. ఇక్కడ 2 నుంచి 2 పోతే 0 అనమాట. ఇక్కడ నుంచి 2 నుంచి 2 పోతే 0, ఇక్కడ 2 నుంచి 2 పోతే 0, ఇక్కడ 2 నుంచి 1 పోతే 1 అనమాట. ఇక్కడ చూసుకోండి 1 రావడం జరుగుతుంది. ఇప్పుడు 1.1 అనేది మన ఆన్సర్ అనమాట. 1.1 అనేది ఆప్షన్లో లేదు. సో ఇక్కడ పాయింట్ తొలగించినట్లయితే హారంలో 0 రాసుకుంటాం కాబట్టి ఇక్కడ చూసుకోండి 10 అవ్వడం జరుగుతుంది. పాయింట్ తొలగించేస్తున్నాం కాబట్టి హారంలో ఒక 0 రాసుకుంటాం మనం. ఎందుకోసం అంటే పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి హారంలో ఒక 0. ఒక 0 అంటే 10 కాబట్టి ఇక్కడ 10 అంటే 11/10 అని చెప్పి చెప్పొచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అని చెప్పి చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. చాలాసార్లు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ప్లస్ కానీ మైనస్ కానీ అడిగినప్పుడు బార్కి సంబంధించింది ఇటువంటి మెథడ్ చేయండి, చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అనమాట. 1.1 వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇక్కడ పాయింట్ తొలగించేయాలి. పాయింట్ తొలగించేస్తే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఒక అంకె ఉంది కాబట్టి ఒక 0 అంటే ఆటోమేటిక్గా 1 ఎలాగో ఉంటుంది. ఒక 0 పెట్టుకుంటాం కాబట్టి 10 అవుతుంది అనమాట. సో ఇక్కడ చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ విధం చూడండి, ఇక్కడ 11/10 అనేది మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ విధం చూడండి. సో చూడండి, ఒక వ్యాపారి వస్తువులను 20% లాభానికి అమ్ముతూ దానితో పాటు అమ్మేటప్పుడు కూడా 20% తక్కువ తూకం చేస్తున్నాడు. మొత్తం మీద వాడు పొందేదేమి ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి, నేను చాలా క్లియర్గా చెప్తాను. ఒక వ్యాపారి ఏం చేస్తున్నాడంటే 20% లాభానికి అమ్ముతున్నాడు. లాభం అంటే మనం ప్లేస్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ప్లేస్ తీసుకోవడం జరిగింది. 20% అంటే మనకి 1/5 కాబట్టి 1/5 అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి, ఇది డిస్హానెస్ట్ షాప్ కీపర్ క్వశ్చన్ చూడగానే మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం రాస్తాం, లో టు హై అని చెప్పేసి రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇది ఏ విధంగా అంటే 5 to 6 అనమాట. అంటే 5 నుంచి 6 అనమాట. సో యాక్చువల్గా 5 ఉంటుంది, బట్ అతను ఎంత కమ్ముతాడంటే 6 కమ్ముతున్నాడు. దానివల్ల లాభం వస్తుంది. సో తక్కువ ఉన్నదేమో లో దగ్గర రాసుకోవాలి, ఎక్కువ ఉన్నదేమో హై దగ్గర రాసుకోవాలి డిస్హానెస్ట్ షాప్ కీపర్ క్వశ్చన్స్లలో. ఆ తర్వాత తీసుకోండి 20% తక్కువ తూకం. ఇక్కడ చూసుకోండి 20% తక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి మైనస్ తీసుకోవాలి. 20% అంటే తెలుసు మనకి 1/5 అనేది. తక్కువ అంటే మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏమో అంటే 5 వెయిటేజ్ ఉన్నది ఇవ్వాలన్నమాట, బట్ అతను ఎంత ఇస్తున్నాడు, 4 వెయిటేజ్ ఇస్తున్నాడు అనమాట. సో దానివల్ల ఇంకా అతనికి లాభం వస్తుంది, అవునా. సో ఇప్పుడు లో ఇక్కడ 4 కాబట్టి ఇక్కడ 4 రాసుకుంటున్నాను, హై ఇక్కడ 5 కాబట్టి 5 రాసేసుకుంటున్నాను. సో ఇప్పుడన్నా లో టు హై ప్రాసెస్ ఎప్పుడంటే డిస్హానెస్ట్ షాప్ కీపర్ ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు చేసినట్లయితే ఇక్కడ చూసుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 2 అండ్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 2 3 అంటే సో ఇప్పుడు ఎంత పెరిగిందంటే 1 పెరిగింది. దేని మీద నుంచి అంటే 2 మీద నుంచి ఇంటూ 100 చేస్తే ఇక్కడ 50 రావడం జరుగుతుంది. 50% అనేది మన ఆన్సర్. చాలా సింపుల్గా ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎప్పుడైనా సరే డిస్హానెస్ట్ షాప్ కీపర్ క్వశ్చన్ వచ్చినట్లయితే లో టు హై అని చెప్పేసి రాసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. తక్కువ అంటే మైనస్ తీసుకుంటారు, ఎక్కువ అంటే ప్లస్ తీసుకుంటారు. అంతకంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ విధం చూడండి. సో చూడండి, ఇక్కడ 44/5% ప్లస్ 4/5% ప్లస్ 0.4/5% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ 44, ఇక్కడ చూసుకోండి 500 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఎందుకోసం అంటే పర్సెంటేజ్ గుర్తుని తొలగిస్తున్నాను. ఇక్కడ క్లియర్గా చెప్తాను చూసుకోండి. 44/5% అన్నాడు. ఇక్కడ పర్సెంటేజ్ గుర్తుని తొలగించినట్లయితే మనం హారంలో 100 రాసుకుంటాం కాబట్టి ఇక్కడ 5 into 100 అంటే 500 అవుతుంది కాబట్టి డైరెక్ట్ రాసేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోండి 4/500 అవుతుంది. ఎందుకోసం అంటే పర్సెంటేజ్ గుర్తుని తొలగిస్తున్నాను. ఇక్కడ చూసుకోండి 0.4/500 అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 44/500 రాసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4/500 రాసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోండి, ఈ పాయింట్ ఉంది కదా, పాయింట్ని తొలగించేస్తున్నాను. ఇక్కడ ఒక 0 పెట్టుకుంటున్నాను. ఎందుకోసం అంటే పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి 1 0 హారంలో రాసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి 04/5000 అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు గమనించినట్లయితే మీదనేమో 4 కామన్గా ఉంది, అండ్ కిందనేమో 500 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ 4/500 అనేది కామన్ తీసామనుకోండి. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 11, ఆ తర్వాత 500 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది అనమాట. 500కి 500 వెళ్ళిపోయింది. ఇక్కడ 44 అంటే ఎంత వస్తుంది, 4 టేబుల్ అంటే 11 కాబట్టి ఇక్కడ 11 రాసుకుంటున్నాం. ఇక్కడ 4 1 జా 4, ఆ తర్వాత 500కి 500 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ అంతే ఉంటుంది. ఇక్కడ కూడా 1 అనమాట. ఇక్కడ 5000 ఉంది. సో 500 into 10 చేస్తే మనకి 5000 కాబట్టి ఇక్కడ 10 రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ 4/500 ఇక్కడ చూసుకోండి కాసాగు మనకి 10 కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు 11 into 10, ఆ తర్వాత తీసుకోండి 10 + 1 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి మనకి ఎంత రావడం జరుగుతుందంటే 4/500. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 110 + 10 + 1/10
10 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ రాస్తాను నేను 4/500. ఇక్కడ చూసుకోండి 110 + 10 అంటే 120, 120 + 1 అంటే 121/10 రాసుకుంటున్నాను చూడండి. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూసుకోండి 2 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ 2 2 జా, ఇక్కడ 2 5 జా అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత ఉందంటే 2 × 121 అంటే మనకి 242 రావడం జరుగుతుంది. 242 ఇక్కడ 5 × 5 అంటే 25 అనమాట. 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు రాసుకుంటున్నాను. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాను చూడండి. ఈ విధంగా క్యాన్సిలైజేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడ 242, ఇక్కడ చూసుకోండి 2500 అనమాట. ఎందుకోసం అంటే పాయింట్లలో వస్తుంది కాబట్టి ఈ విధంగా వేస్తే మనకు డైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి 0 రాసుకుంటున్నాను. ఇక్కడ 242 అనమాట. ఆ తర్వాత పాయింట్ పెట్టుకుంటున్నాను చూడండి. పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 రాసుకుంటున్నాను. అయినా సరే పోదు కాబట్టి మళ్ళీ 0 రాసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకోండి మళ్ళీ 0 రాసుకొని ఇక్కడ 0 యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకోండి 2509 అవుతుంది. ఎందుకోసం అంటే రిలేటెడ్కి 10కి దగ్గరగా ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి 2500 × 9 అంటే మనకి ఇక్కడ 22500 రావడం జరుగుతుంది. 22500 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇక్కడ 0 అండ్ ఆ తర్వాత ఇక్కడ 0, ఇక్కడ 7, ఆ తర్వాత ఇక్కడ 1, ఇక్కడ 0. సో ఇప్పుడు చూసుకోండి మళ్ళీ ఒక 0 యాడ్ చేసుకున్నాను అనుకో 25 ఇక్కడ 170 అంటే ఎంత 6 జా అవుతుంది. అంటేనా 6 జా 150 కాబట్టి ఇక్కడ 150 రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ 0.096 వచ్చింది. ఆప్షన్లో ఇక్కడ 0.96 ఉంది. ఇది కాదు 0.096 రావాలి. మనకి 0.096 ఇక్కడ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. చూసుకోండి ఇక్కడ 242/500, ఇక్కడ 2500. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ క్యాన్సిల్ అయితే 0 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకో 0 యాడ్ చేసుకుంటాం. మైనస్ సరే పోదు కాబట్టి మళ్ళీ ఇక్కడ 0 రాసుకొని ఇంకొక 0 రాసుకున్నట్లయితే 9 క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత 6 క్యాన్సిల్ అవుతుంది. చూసుకుంటే ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. డైరెక్ట్ ఈ విధంగా ఆప్షన్ చూస్తూ మనం కట్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎల్సీఎం అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా సరే పవర్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఎల్సీఎం కనుక్కోవడం జరుగుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఇవి రాస్తున్నాను చూడండి. ఏబిసి, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి a² b³ c అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి a³ b² c² అనమాట. ఇక్కడ చూసుకోండి ఎల్సీఎం కనుక్కోమంటున్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి కామన్గా ఇంట్లో ఏ ఉంది, ఇంట్లో ఏ ఉంది, ఇంట్లో ఏ ఉంది కాబట్టి ఏ యొక్క హైయెస్ట్ పవర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ a³. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి b³ b². b యొక్క హైయెస్ట్ పవర్ b³ కాబట్టి b³ తీసుకున్నాను. ఆ తర్వాత c యొక్క హైయెస్ట్ పవర్ c² కాబట్టి ఇక్కడ c² తీస్తున్నాను. ఇది మన ఎల్సీఎం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పేయచ్చు. ఎప్పుడైనా పవర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగానే చేయాలన్నమాట. హైయెస్ట్ పవర్ ఉన్నది తీసుకొని మనం రాయాలన్నమాట. అదే మనకి ఎల్సీఎం అవ్వడం జరుగుతుంది. బేసికల్గా ఎల్సీఎం అంటే మనకి లీస్ట్ కానీ ఈ విధంగా పవర్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ తీసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఎల్సీఎం అడిగినప్పుడు హైయెస్ట్ తీసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఏం తీసుకుంటామంటే లోయెస్ట్ తీసుకుంటామన్నమాట. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇక్కడ 7⁵95 మైనస్ 3⁵58 యొక్క యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలోని అంకె అడుగుతున్నాడు. ఇక్కడ 795 మైనస్ 358 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్గా 7 ఇక్కడ 95/4 చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి -3 ఇక్కడ 58/4 చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 1 జా, ఇక్కడ చూసుకోండి ఇక్కడ 4 2 జా అనమాట. ఆ తర్వాత ఇక్కడ 4 3 జా అనమాట. ఇక్కడ ఎంత శేషం మిగులుతుంది అంటే 3 శేషం మిగులుతుంది. సో శేషం ఎంత మిగిలిందంటే 3 మిగిలింది కాబట్టి ఇక్కడ సో 7³ అని చెప్పేసి రాసుకుంటున్నాను. శేషాన్ని రాసుకోవాలన్నమాట ఇక్కడ. ఆ తర్వాత మైనస్కి మైనస్ ఇక్కడ చూసుకోండి 4 1 జా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4 1 జా అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 4 4 జా అనమాట. ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే 2 మిగులుతుంది కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ 2 రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 7³ అంటే 343, ఆ తర్వాత ఇక్కడ 9 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 343 9 అంటే ఇక్కడ చూసుకోండి 13 ఇక్కడ 3 ఉందంటే పోదు కాబట్టి 13 నుంచి 9 తీసి ఇక్కడ 4 కాబట్టి ఇక్కడ ఒకట్ల స్థానంలో అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్ మనం 4 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైనా 7⁵95 అన్నాడు కాబట్టి 95/4 చేస్తాం. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి 3 శేషం మిగులుతుంది కాబట్టి ఇక్కడ 7³ అని చెప్పేసి రాసుకుంటున్నాను. మైనస్కి మైనస్ అనమాట. ఆ తర్వాత 58 3⁵58 అన్నాడు కాబట్టి 58/4 చేస్తే ఇక్కడ 2 శేషం మిగులుతుంది. సో ఇక్కడ చూసుకోండి 3² అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోండి 343, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 9 అనమాట. సో ఇక్కడ చూసుకోండి 3 ఉంది 9 ఉంది. సో 3 నుంచి 9 పోదు కాబట్టి ఇక్కడ 13 ఒకటి అప్పు తెచ్చుకుంటే 13 నుంచి 9 పోతే 4 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మిగతాది రాయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఒకట్ల స్థానంలోనే అంకె అడిగారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏలో 4 ఉంది కాబట్టి 4 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు 2.5 డివైడెడ్ బై 0.005 డివైడెడ్ బై 25 డివైడెడ్ బై 0.5 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి 2.5 డివైడెడ్ బై 0.005 ఇక్కడ డివైడెడ్ బై 25 0.5 రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నాయి.
ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ 25 బై ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 5, ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఎన్ని జీరోలు రాసుకోవాలంటే 2 జీరోలు రాసుకోవాలి కాబట్టి 2 జీరోలు రాసుకుంటున్నాను. 2 జీరోలు రాసుకుంటే ఇక్కడ కూడా 3 అవుతాయి కదా, 3 3 అవ్వడం జరిగింది. ఆ తర్వాత డివైడెడ్ బై ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ కూడా 1 జీరో రాసుకోవాలి కాబట్టి ఇక్కడ 250/5 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోండి 500, ఇప్పుడు చూసుకోండి 500 రావడం జరిగింది, డివైడెడ్ బై 250/5 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 500, ఈ డివైడెడ్ బై గుర్తుని తొలగించి వీటిని తారుమారు రాస్తున్నాను, 5/250 అనమాట. ఇక్కడ చూసుకోండి 1 ఇక్కడ 2 అనమాట. సో ఇప్పుడు 2 × 5 అంటే 10 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ బిలో కరెక్ట్ ఉంది అని చెప్పేసి చెప్పచ్చు. సో చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ 2.5 ఉంది, ఆ తర్వాత బై ఇక్కడ 0.005 ఉంది కదా. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయంటే 1 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా 3 కావాలంటే ఎంత యాడ్ చేయాలంటే 2 జీరోలు యాడ్ చేయాలన్నమాట. 2 జీరోలు యాడ్ చేస్తున్నాను చూడండి. 2 జీరోలు యాడ్ చేసుకున్నట్లయితే మొత్తాన్ని మనం పాయింట్స్ అన్నిటిని ఎరేజ్ చేసేయచ్చు. ఇక్కడ ఎరేజ్ చేశాను. ఆ తర్వాత డివైడెడ్ బై అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ 25/0.5 ఉంది. ఇక్కడ చూసుకోండి పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత పాయింట్ అసలే లేదు కాబట్టి ఇక్కడ చూసుకోండి 0 అనమాట. సో ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 ఇక్కడ యాడ్ చేసుకుంటే పాయింట్ తొలగించేయచ్చు కదా. అప్పుడు చూసుకోండి ఇక్కడ 250, 1 ఉంది కాబట్టి 1 జీరో యాడ్ చేసుకుంటున్నాను, ఇక్కడ 5 రాసేసుకుంటున్నాను. ఈ విధంగా రాసుకుంటూ చేస్తే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఒక వస్తువును 400 రూపాయలకు కొనడం జరిగింది, 5% ప్యాకేజీకి ఎక్స్ట్రా అవ్వడం జరిగింది, అయినా 20% లాభం రావాలంటే ఎంతకి అమ్మాలి. సో చూసుకోండి 400 రూపాయలకు కొనడం జరిగింది, 5% ప్యాకేజీకి ఎక్స్ట్రా. ఇక్కడ చూసుకోండి 400లో 5% ఎంత అంటే 5/100. ఇక్కడ చూసుకోండి E20 తీస్తే 20 కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఒక వస్తువు కొనడానికి మనకి 420 రూపాయలు అయితే ఖర్చు అవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే 400 రూపాయలకు కొన్నాం, 20% 5% ఏమో ఎక్స్ట్రాగా ప్యాకేజ్కి. సో ఓవరాల్గా మనం 420 రూపాయలు అయితే ఖర్చు చేసాం కాబట్టి ఇక్కడ 100% = 420 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమన్నాడు 20% లాభం అంటే 100 ప్లస్ కాబట్టి ఇక్కడ 120% = వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి అడ్డు గుణాకారం చేస్తే 120 × 420/100. ఇక్కడ చూసుకోండి ఈ 0 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 12 × 42 చేస్తే మనకు రావడం జరుగుతుంది. సో 12 2 = 24కి 4 ఇక్కడ 2 అనమాట. 12 4 = 48, 48 + 2 అంటే 50 అనమాట. ఇక్కడ చూసుకోండి 504 రావడం జరిగింది. ఇది వెరీ సింపుల్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇది కూడా ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ మధ్య అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి 3.00578 యొక్క స్థాన విలువ అని చెప్పేసి అడుగుతున్నాడు, ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఉండేది అనేది 10.0 అనమాట, అంటే 1ల స్థానం అని చెప్పేసి అంటుంటాం. 10.0 అంటే 1 కదా, 1ల స్థానం అనమాట. ఆ తర్వాత 10ల స్థానం, ఆ తర్వాత 100ల స్థానం, ఈ విధంగా ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసరికి చూసుకోండి ఇక్కడ 10⁻1 అంటే 10ల స్థానం, ఆ తర్వాత 10² అంటే 100ల స్థానం, ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి 10⁻−1 అన్నమాట ఇది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 10⁻−2, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 10⁻−3 అనమాట. సో ఇప్పుడు 5 యొక్క స్థాన విలువ అడిగాడు, ఇక్కడ 5 రాలేదు. 5 యొక్క స్థాన విలువ అడిగాడు కాబట్టి ఇక్కడ 5 × 10⁻−3 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 5 × ఇక్కడ హారంలోకి వచ్చి ఇక్కడ 10³ కావడం జరుగుతుంది. ఇక్కడ 5, ఇక్కడ 1000, ఇక్కడ చూసుకోండి 0.005 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పేయచ్చు అనమాట. చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఇక్కడ చూసుకోండి 3.0057 ఈ విధంగా ఉన్నాయి కదా, ఇక్కడ 1 2 3 ఈ విధంగా ఉందనుకోండి. సో ఇక్కడ పాయింట్ కంటే ముందు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వేట్తో స్టార్ట్ అయితే అంటే 1ల స్థానం అంటే ఇక్కడ 10.0 అనమాట. ఇక్కడ ఇది 10.1 అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇది 10² అనమాట. సో 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం ఈ విధంగా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ చేయండి మైనస్తో అనమాట. 10⁻−1, ఇక్కడ 10⁻−2, ఇక్కడ 10⁻−3, 10⁻−4 ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఒక వస్తువును 20%, 10% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద డిస్కౌంట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. డిస్కౌంట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి 20%, 10%. సో చూసుకోండి ఇక్కడ మనకి డిస్కౌంట్ అంటే మైనస్ కాబట్టి ఇక్కడ -20, 2% ఇచ్చాడు కాబట్టి -20, -10. మైనస్ ఎందుకు అంటే డిస్కౌంట్ అంటే మనం మైనస్గా రాస్తాం కాబట్టి మైనస్ రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత చూసుకోండి ప్లస్ ఇక్కడ -20 -10/100 అనమాట. సో ఇక్కడ ఏం చేయలేదు, x + y + xy/100 ఫార్ములా. ఇది ఎప్పుడు వాడతామంటే 2% ఇచ్చినప్పుడు. సో చూసుకోండి ఇక్కడ ఒక పర్సెంటేజ్, ఇక్కడ ఒక పర్సెంటేజ్, అంతకుమించి ఏమీ లేదు కాబట్టి ఇది వాడచ్చు అనమాట. ఇప్పుడు చూసుకోండి -30, ఇక్కడ చూసుకోండి మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ 20 × 10 అంటే 200,
బై 100 అనమాట. ఇక్కడ చూసుకోండి ఈ 2 zeros క్యాన్సిల్ అయితే ఇప్పుడు చూసుకోండి -30, ఇక్కడ చూసుకోండి +2 అంటే -28. ఈ మైనస్ అనేది డిస్కౌంట్కి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి డిస్కౌంట్ ఎంత అంటే 28% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పేయచ్చు. చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి 20,000 రూపాయలకు 12% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలంలో లభించే చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చాలా క్లియర్గా చెప్తాను చూసుకోండి. యూనిక్ మెథడ్ చెప్తాను. ఇక్కడ 20,000 ఈ 20,000 రూపాయల పైన 2 సంవత్సరాల కాలంలో అన్నాడు కాబట్టి 1 సంవత్సరం, 2వ సంవత్సరం. ఎంత శాతం వడ్డీ రేటు? 12% కాబట్టి ఇక్కడ 12% తీసుకుంటున్నాను. ఎందుకోసం అంటే 12% రేషియోకి మారుస్తే మనకు పాయింట్లలో వస్తుంది కాబట్టి డైరెక్ట్ 12% తీసుకుంటున్నాను. ఇప్పుడు 20,000లో 12% ఎంత అంటే 20,000 ఇంటూ 12/100 చేస్తే ఇక్కడ చూసుకోండి ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత అంటే 2400 కావడం జరుగుతుంది. అంతేనా? సో 2400 కావడం జరుగుతుంది. ఇక్కడ 2400 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఇయర్కి వచ్చేది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 2400 అనమాట. ఫస్ట్ లైన్ ఎప్పుడైనా సరే ఎస్ఐని ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ మొత్తాన్ని కలిపినట్లయితే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి ఇది ఫస్ట్ ఇయర్ అనమాట. ఫస్ట్ ఇయర్లో లభించే వడ్డీ ఎంత అంటే 2400. అండ్ సెకండ్ ఇయర్లో ఎంత వడ్డీ లభిస్తుంది అంటే 2400 వడ్డీ లభిస్తుంది. అండ్ ఇక్కడ దీనికంటే ముందు ఏమైనా వడ్డీ లభిస్తుంది అంటే ఫస్ట్ ఇయర్లో లభిస్తుంది కాబట్టి దీనికి కూడా మనం వడ్డీ కట్టాలి. ఎందుకోసం అంటే చక్రవడ్డీ అంటే వడ్డీకి కూడా వడ్డీ కట్టాలి కాబట్టి సో దానికి కూడా వడ్డీ కట్టాలి కాబట్టి దీనికి కూడా ఎంత పర్సెంటేజ్ వడ్డీ అంటే 12%. ఇక్కడ చూసుకోండి 2400లో 12% అంటే 12/100 అనమాట. ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 12 × 24 చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ చూసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ 8 ఆ తర్వాత ఇక్కడ 4 అనమాట. ఇక్కడ 24 అంటే 288. సో 288 రావడం జరిగిందనమాట. సో చూసుకోండి చాలా సింపుల్గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి ఈ ఓవరాల్ ఏంటంటే ఇక్కడ సిఐ అనమాట. ఇది ఈ ఫస్ట్ లైన్ ఏంటి అంటే ఎస్ఐ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఎస్ఐ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 4800 అనమాట. ఆ తర్వాత తీసుకోండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4800 + 288 కలపాలన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 288 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఎక్కడా లేదు కాబట్టి ఇది అని చెప్పేసి చెప్పేయచ్చు. నన్ను అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది చూసుకోండి. ఇక్కడ 12% అంటే మనం రేషియోకి కన్వర్ట్ చేస్తే కష్టంగా అవుతుంది కాబట్టి ఈ విధంగానే డైరెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు చూసుకోండి 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి 20,000 ఇక్కడ 2000 రాశాను. ఇక్కడ ఇంకో 0 తీసుకోవాలి 20,000. సో ఇక్కడ చూసుకోండి 2 సంవత్సరాలు కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ అనమాట. సో ఇక్కడ 12% అంటే ఇక్కడ ఎంత అంటే 2400 అనమాట. ఈ ఫస్ట్ ఇయర్ కంటే ముందు ఏమైనా వడ్డీ వచ్చిందంటే రాలేదు కాబట్టి ఇది ఇంతకి వదిలేస్తాం. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం. సెకండ్ ఇయర్లో 2400 వడ్డీ వస్తుంది. ఇంతకంటే ముందు మనకి ఏమైనా వడ్డీ వచ్చిందంటే వచ్చింది ఫస్ట్ ఇయర్కి, దానికి కూడా వడ్డీ కట్టాలి కాబట్టి ఇక్కడ దీంట్లో కూడా 12% అంటే ఇక్కడ చూసుకోండి 288 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఓవరాల్గా ఇదేమో ఎస్ఐ, ఈ ఓవరాల్ మొత్తం ఎంత సిఐ అనమాట. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇది ఒకటే కదా, ఇద్దరికి సేమే ఉంటాయి. ఇదే డిఫరెన్స్ కాబట్టి 288 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం సో చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే A/B+C = 1:3 ఇచ్చాడు. C/B+A = 5:7 ఇచ్చాడు. అయినా B/C+A = వాట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ చూసుకోండి A/B+C = 1:3. ఆ తర్వాత C/B+A = 5:7 ఇచ్చాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏబీసీ ఉంది, ఇక్కడ ఏబీసీ ఉంది. సో కాకపోతే ఇక్కడ ఏబీసీ యొక్క మొత్తం ఎంత ఉందంటే 4 రేషియో ఉంది. ఇక్కడ ఏబీసీ మొత్తం రేషియో ఎంత, ఇక్కడ అదే ఉంది, ఇక్కడ అదే ఉంది. బట్ రేషియో అయితే సమానంగా లేదు. సమానంగా చేయాలి కదా, సమానంగా చేయాలంటే *3 చేస్తాం కదా. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ *3 చేస్తున్నాం. *3 చేస్తే ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది కాబట్టి సమానం అవుతుంది అనమాట. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 3:9 అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 5:7 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి A = ఎంత అంటే ఆటోమేటిక్గా చెప్పేయచ్చు A = 3. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 5 ఎంత అంటే C = 5 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి B = ఎంత అయితే అంటే ఆటోమేటిక్గా చెప్పేయచ్చు B+C = 9 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి B+C = 9. ఇప్పుడు ఇక్కడ C = 5 కాబట్టి ఇక్కడ చూసుకోండి B = 4 అవ్వడం జరుగుతుంది అనమాట. చూసుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఏమడిగాడు B/C+A. ఇప్పుడు B = 4 ఇక్కడ C 5 ఆ తర్వాత ఇక్కడ 3 అనమాట. 4:8 అంటే క్యాన్సిల్ చేస్తే 1:2 రావడం జరుగుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ A/B+C = 1:3 ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి C/B+A =
5:7 ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకోండి ఓవరాల్‌గా ఇక్కడ 4 అవుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ 12 అవుతుంది. ఇక్కడ ఏబీసీనే ఉంది, ఇక్కడ ఏబీసీనే ఉంది, కొంచెం అటు ఇటుగా ఉంది. కాబట్టి రేషియోలు కూడా సమానంగా ఉండాలి కదా, సమానంగా లేవు. ఇక్కడ సమానంగా చేయాలంటే ఇంటూ 3 చేస్తాం కదా, ఇక్కడ ఇంటూ 3 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 3 చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు సమానం అయిపోతాయి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 3:9, ఇక్కడ చూసుకోండి 5:12 అనమాట. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 7 కదా, ఇక్కడ 12 ఉన్నాయన్నమాట. ఇప్పుడు సమానంగా ఉన్నాయా, అప్పుడు మనం చేసేయచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇటువంటి క్వశ్చన్లలో రేషియోస్ మొత్తం అనేది ఎంత ఉందో చూడాలన్నమాట, సమానంగా ఉందో లేదో చూడాలి, చూసిన తర్వాత ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం. చూడండి 1/2, 3/5ల మధ్యలో ఉండే సంఖ్య ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి 1/2, 3/5ల మధ్యలో ఉండే సంఖ్య అంటే ఏం చేయకండి, ఇక్కడ ఎంత అంటే 4 అంతేనా. 1 + 3 అంటే 4 కదా, 4 రాసుకుంటున్నాను. ఇక్కడ 2 + 5 అంటే 7 కాబట్టి 7 రాసుకుంటున్నాను. 4/7 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంతకు మించి చేయాల్సిన అవసరమే లేదు, టైం వేస్ట్ చేసుకోకండి. ఈ విధంగా చేస్తారనమాట. 1/2, 3/5. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇది 0.5, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 5 1 జా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 5 0 జా, ఇక్కడ 6 జా, కాబట్టి 0.5కి 0.6కి మధ్యలో ఉండే సంఖ్య ఇది. ఇప్పుడు ఆప్షన్స్లో చెక్ చేస్తారనమాట. 2/5 అంటే ఇక్కడ 5 1 జా, ఇక్కడ 5 0 జా, ఆ తర్వాత ఇక్కడ 4 కాబట్టి ఇది కాదు అని చెప్పి చెప్పవచ్చు. తర్వాత చూసుకోండి ఇక్కడ 4/7 అనమాట. ఇక్కడ 7 1 జా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 7 0 జా అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 7 5 జా, ఇక్కడ 7 5 జా అంటే ఇక్కడ మనకి 5+ రావడం జరుగుతుంది కాబట్టి ఇది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత 2/3, ఇక్కడ చూసుకోండి 2/3 అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ 3 1 జా, ఇక్కడ చూసుకోండి 3 0 జా అనమాట. ఇది 6 కావడం జరుగుతుంది, ఇంకా ప్లస్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ 0.5కి 6కి మధ్యలో ఇది మాత్రమే ఉంది కాబట్టి ఇది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేస్తారు, బట్ దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. సో చూడండి ఇక్కడ 125 పవర్ x = 3125 ఇవ్వడం జరిగింది. ఇక్కడ x = వాట్ అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ 125 చూడగానే మనకు తెలుసు 5³ రాసుకుంటాము. xకి x రాశాను. ఇక్కడ చూసుకోండి 3125. ఇప్పుడు చూసుకోండి నేను ఏం చేస్తానంటే ఈ 3125ని కాసాకు తీస్తున్నాను, 5 చేతే తీస్తాను. ఎందుకోసం అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 వచ్చేటట్టు రాసుకుంటే భూములు ఈక్వల్గా అవుతాయి కాబట్టి. ఇప్పుడు చూసుకోండి 5 చేతే వేస్తే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 6 రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 2 రావడం జరుగుతుంది, ఇక్కడ 5 రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ 1 రావడం జరుగుతుంది, ఆ తర్వాత ఇక్కడనేమో 2 రావడం జరుగుతుంది, ఇక్కడ 5 రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ 25 రావడం జరుగుతుంది, ఆ తర్వాత ఇక్కడ 5 రావడం జరుగుతుంది. ఇప్పుడు 1 2 3 4 5 కాబట్టి ఇక్కడ చూసుకోండి 5³ ఇక్కడ x రాసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోండి దీన్ని 5⁵ రాసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ చూసుకోండి 5 టైమ్స్ రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి 3 × x అంటే 3x కాబట్టి ఇక్కడ 5 3x = 5⁵ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలను కూడా మనం సమానంగా రాసుకుంటాం. ఎందుకోసం అంటే ఇక్కడ ఈక్వాలిటీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు 3x = 5 అయితే ఇక్కడ x = ఏమవ్వడం జరుగుతుంది అంటే 5/3 అవ్వడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ డిలో ఉంది, ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో చూడండి ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు, నేను చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తాం కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే √6² రాసుకుంటాం కాబట్టి ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ 6 ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ 250కి 6 యాడ్ అయితే మనకి 256 కావడం జరుగుతుందన్నమాట. 256 అంటే మనకి ఏ విధంగా బయటకు వస్తుంది అంటే 16గా బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ ఈ 16 అనేది 280కి యాడ్ చేసినట్లయితే మనకి 1296 కావడం జరుగుతుందన్నమాట. 1296 అంటే మనకి దేని యొక్క వర్గం అంటే 36 యొక్క వర్గం కాబట్టి ఇక్కడ 36 రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్లస్ ఇక్కడ 540 ఉంది కాబట్టి ఇక్కడ 540 రాసినట్లయితే ఇక్కడ చూసుకోండి √ ఈ మొత్తాన్ని కూడినట్లయితే 576 కాబట్టి ఇక్కడ చూసుకోండి √576 అంటే మనకు తెలుసు 24 కాబట్టి ఇక్కడ 24గా బయటకు రావడం జరుగుతుంది. ఈ 24ని దీనికి కలిపినట్లయితే చివరిగా ఇదే ఉంది కదా 4660 + 24 యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే √4,624 రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ 0 చూసుకోండి, ఇక్కడ 6 కాదు 0 అనమాట. 4624 రావడం జరుగుతుంది. ఇదే విధంగా బయటకు వస్తే అంటే 68గా బయటకు వస్తుంది. ఎందుకోసం అంటే 68 × 68 అంటే మనకు ఆటోమేటిక్గా తెలుసు, తెలియని వాళ్ళు చూడండి 68 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి మనం ఆటోమేటిక్గా ఇక్కడ 68² అంటే ఇక్కడ ఎంత అంటే 64, ఆ తర్వాత ఇక్కడ 36 అనమాట. ఇక్కడ చూసుకోండి ఎంత అంటే 48 × 2 అంటే 96 కాబట్టి ఇక్కడ 96 చేస్తే ఇక్కడ చూసుకోండి ఇక్కడ 4, ఆ తర్వాత ఇక్కడ 2, ఆ తర్వాత ఇక్కడ 6, ఆ తర్వాత ఇక్కడ 4 అనమాట. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూడండి దిస్ ఈజ్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ చాలా లెంతీగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 2 ట్రైన్ల వేగాల నిష్పత్తి 5:3 అయితే మొదటి ట్రైన్ 2 గంటల్లో 350 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఆయన రెండవ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి నేను చాలా క్లియర్గా రాస్తాను. ఇక్కడ ట్రైన్ల యొక్క వేగాల నిష్పత్తి S1 S2 2 ట్రైన్లు ఉన్నాయి కాబట్టి S1:S2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5:3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి మనకి ఏమన్నాడు 2 గంటల్లో మొదటి ట్రైన్ 2 గంటల్లో ఎంత దూరం వెళ్తుంది అంటే
350 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. సో ఇప్పుడు చూసుకోండి ఒక్క గంటలో ఎంత వెళ్తుంది అంటే ఇక్కడ చూసుకోండి 350/2 km/h అంతేనా. సో ఇక్కడ చూసుకోండి km/h అంటే మనకు ఆటోమేటిక్గా చెప్పేసి ఇదేంటంటే మొదటి ట్రైన్ యొక్క స్పీడ్ అనమాట. మొదటి ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉంది అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 5 రేషియో అంటే ఇక్కడ 5 రేషియో ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు అంటే 350/2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి 5 రేషియో ఈక్వల్ టు 350/2 ఇచ్చాడు. ఇక్కడ చూసుకోండి మనకి క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ 5 1 జా, ఇక్కడ చూసుకోండి ఇక్కడ 5 7 జా 0కి 0 అనమాట. ఇప్పుడు చూసుకోండి 1 రేషియో ఈక్వల్ టు మనకి 7/2 km/h అని చెప్పేసి రావడం జరిగిందనమాట. ఇక్కడ రెండో ట్రైన్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఇంటూ 70/2 చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 3 × 70/2 చేస్తే మనకి ఇక్కడ 210/2 అనమాట. ఇక్కడ చూసుకోండి 105 రావడం జరుగుతుంది. ఇక్కడ 105 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే గంటలు దూరం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2 గంటల్లో 350 కిలోమీటర్లు. సో చూసుకోండి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి స్పీడ్ అంటే ఏంది, స్పీడ్ అనేది ఏ విధంగా చూస్తామంటే ఒక్క గంటలో వెళ్ళే దూరాన్ని మనం స్పీడ్ అంటాం. ఇక్కడ చూసుకోండి వెళ్ళే దూరాన్ని. సో ఇక్కడ చూసుకోండి ఒక్క గంటలో ఎంత వెళ్తారంటే 350/2 కిలోమీటర్లు. సో ఇక్కడ చూసుకోండి ఇదేనా స్పీడ్. సో స్పీడ్ ఈక్వల్ టు మనకి 5 రేషియో ఇచ్చాడు కదా మొదటి ట్రైన్ యొక్క స్పీడ్. 5 రేషియో ఈక్వల్ టు దీనికి ఈక్వల్ టు చేసి రాస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇది చిన్న లాజికల్ క్వశ్చన్ అనమాట. చూడండి 2 సమాన పొడవులు గల ట్రైన్ల యొక్క స్పీడ్ మనకి 5:3 ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్లాట్ఫామ్ని దాటితే వాటి యొక్క కాలాల నిష్పత్తి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి 2 సమాన పొడవులు. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ x పొడవు ఉంది అని చెప్పేసి అనుకుందాం, ఇక్కడ కూడా x పొడవు ఉంది అని చెప్పేసి అనుకుందాం. సో ఇప్పుడు చూసుకోండి మనకి డిస్టెన్స్ అంటే ఏమంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు అనమాట దీనిది. సో ఇక్కడ x ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు దీని యొక్క డిస్టెన్స్. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి దీని యొక్క డిస్టెన్స్ అంటే x ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు అంతేనా. సో ఇప్పుడు చూసుకోండి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంది. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది టైం రేషియో అనేది స్పీడ్ రేషియోకి విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇప్పుడు మనకి స్పీడ్ రేషియో ఇవ్వడం జరిగింది 5:3 అని చెప్పేసి. ఇప్పుడు టైం రేషియో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 3:5 అవ్వడం జరుగుతుంది. సో ఇది లాజికల్గా మనం చాలా సింపుల్గా చూసిన వెంటనే చెప్పేయచ్చు అనమాట. ఇక్కడ పొడవులు సమానం అంటే మనకు ఆటోమేటిక్గా తెలియాలన్నమాట దూరం అనేది కాన్స్టెంట్గా ఉంది. సో 5:3 అంటే 3:5 అవుతుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా మనం చెప్పేయచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇక్కడ 4 సంవత్సరాల క్రితం పీక్యూల యొక్క వయసుల నిష్పత్తులు 2:3. 4 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత తీసుకోండి 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తులు 5:7. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తులు ఎంత అంటే 5:7. సో ఇక్కడ చూసుకోండి 4 సంవత్సరాల క్రితం, ఆ తర్వాత ప్రస్తుతం రావడం జరుగుతుంది 4 సంవత్సరాల తర్వాత, ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత. ఇక్కడ చూసుకోండి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ చాలా సింపుల్గా చెప్పేయచ్చు మనకి 8 అయితే డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ 1 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ -4 అనమాట, ఇక్కడనేమో +4 అనమాట. ఎందుకోసం అంటే తర్వాత అంటే ప్లస్ తీసుకుంటాం, క్రితం అంటే మైనస్ తీసుకుంటాం. -4 నుంచి +4కి ఎంత డిఫరెన్స్ ఉందంటే 8 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందో లేదో చూడండి. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ 3 ఉంది. ఆ తర్వాత ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 4 ఉంది. డిఫరెన్స్ అనేది నాట్ ఈక్వల్ కదా, ఈక్వల్ చేయాలి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత ఉంది అంటే డిఫరెన్స్ అనేది 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 చేత మల్టిప్లై చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 1 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 1 చేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తే ఇక్కడ చూసుకోండి ఇక్కడ 4:6. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 5:7 అనమాట. ఇప్పుడు చూసుకోండి డిఫరెన్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. డిఫరెన్స్ అనేది ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చేసేయచ్చు కదా. ఇక్కడ చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 1 ఉంది అంతేనా. ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్ ప్రకారం 8 కదా, 8 సంవత్సరాలు అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకోండి 4 సంవత్సరాల తర్వాత వారి వయసులు ఎంత అయితే అంటే 7 × 8 చేస్తే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ 56 అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 40 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇది P మరియు Q కదా, ఇక్కడ P ఇక్కడ Q అనమాట. సో ఇది ఏంటంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రస్తుతం అంటున్నాడు కాబట్టి 4 మైనస్ చేయాలి కదా. సో 4 మైనస్ చేసి ఇక్కడ ఎంత అంటే 36. ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 52 అనమాట. సో 4 సంవత్సరాల క్రితం సో ఇప్పుడు ప్రస్తుతం ఎంత అంటే 36, 52 అంటే ఆప్షన్ సి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఏమి ఇచ్చాడు అంటే sin 28, cos 62 అండ్ sin 27, cos 63. ఇక్కడ చూసుకోండి సైన్ కాస్ ఇవే కనబడుతున్నాయి, సైన్ కాస్ రెండే కనబడుతున్నాయి. సో ఇక్కడ చూసుకోండి sin θ
కాస్ టీటా ఈక్వల్ టు 1 ఎప్పుడైతుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఫార్ములా వస్తుందని తెలియాలి. ఎందుకోసం అంటే ఈ రెండుని కూడినట్లయితే θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినట్లయితే సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది. ఎప్పుడంటే టీటాల మొత్తం 2 టీటాల మొత్తం 90 డిగ్రీలు అయితే సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ టీటాల మొత్తం ఎంత ఉందంటే 90 డిగ్రీలు ఉంది. ఇక్కడ చూసుకోండి టీటాల మొత్తం ఎంత ఉందంటే 90 డిగ్రీలు ఉంది. కాబట్టి ఇక్కడ సైన్ 28 కాస్ 62 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1 అవుతుంది అనమాట. ఇంటూ ఇక్కడ చూసుకోండి సైన్ 27 కాస్ 63 ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఇది కూడా 1 అవుతుంది అనమాట. ఇప్పుడు 1 ఇంటూ 1 అంటే 1 కావడం జరుగుతుంది. ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, ఇక్కడ 10,000 రూపాయలపై 20% వడ్డీ రేటుచే 1.5 సంవత్సరాల కాలంలో లభించే చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఏమన్నాడు, 10,000 రూపాయల పైన 10,000 రూపాయల పైన 1.5 సంవత్సరాలు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం 2 తీసుకుందాం. ఇది 1 సంవత్సరం, ఇది 2వ సంవత్సరం. తర్వాత 1.5 తగ్గించవచ్చు. ఇక్కడ 1-2 సంవత్సరాలు తీసుకున్నాను. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు అంటే 20% ఇచ్చాడు. 20% అంటే ఫ్రాక్షన్లోకి మనకి 1/5. 1/5 అంటే చాలా సింపుల్ కదా. ఇక్కడ చూసుకోండి 10,000లో 1/5 చేయండి. ఇక్కడ చూసుకోండి 10,000 ఇంటూ 1/5. ఇక్కడ చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 200 రావడం జరుగుతుందనమాట. ఇక్కడ 2000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి 2000 అని చెప్పేసి రాసుకున్నాను. ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ కూడా 2000 రావడం జరుగుతుంది. కావాలంటే ఇప్పుడు చూసుకోండి 10,000 ఈక్వల్ టు 100%. మనకి ఇక్కడ 20% ఏమవుతుంది అంటే ఇక్కడ చూసుకోండి 10,000 ఇంటూ 20/100 చేస్తే ఇక్కడ చూసుకోండి ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 2000 రావడం జరుగుతుంది. 1/5 చేసినా కూడా అంతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ ఇయర్, దీనికంటే ముందేమైనా ఇంట్రెస్ట్ వస్తుందంటే రాదు. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతాం. సెకండ్ ఇయర్, ఈ సెకండ్ ఇయర్ కంటే ముందేమైనా ఇంట్రెస్ట్ వస్తుందంటే వస్తుంది. కాబట్టి ఎన్ని ఇంట్రెస్ట్లు వస్తాయి, ఒకటి ఇంట్రెస్ట్ వస్తాయి. దీనికి కూడా ఇంట్రెస్ట్ కట్టాలి. కాబట్టి ఇక్కడ 2000లో 20% అంటే 1/5. కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూసుకోండి 2000 ఇంటూ 1/5 చేస్తే ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ 4, ఇక్కడ 0 అనమాట. ఇక్కడ 400 రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమన్నాడు 1.5 year అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 1 year కంప్లీట్గా మనం తీసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నాడు 1.5 year అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఆఫ్ చేయాలా అంటే ఆఫ్ అంటే 1/2 చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఆఫ్ చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా 1/2 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 1000, ఆ తర్వాత ఇక్కడ 200 అనమాట. ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇయర్ కావడం జరిగిందా. సో ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్గా చెప్తాను చూసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఎంతంటే ఎస్ఐ విషయానికి వచ్చేసరికి చూసుకోండి ఫస్ట్కి సంబంధించింది కదా. ఎస్ఐ ఎంతంటే 2000 ప్లస్ 1000 అంటే 3000. ఆ తర్వాత సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూసుకోండి 2000 ప్లస్ 1000 అంటే 3000 ప్లస్ ఇక్కడ 200 కాబట్టి 200 తీసుకుంటున్నాను. వీటి మధ్య భేదం ఎంత అంటే 200 ఉంది కదా. ఇక్కడ 3000 ఇక్కడ 3000 కామన్, ఇక్కడ 200 డిఫరెన్స్ ఉంది కాబట్టి 200 అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ చక్రవడ్డీ కావచ్చు, బారు వడ్డీ కావచ్చు, ఏ క్వశ్చన్ అయినా చాలా సింపుల్గా నేను పెయిడ్ కోర్సులో దీని గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ విధం చూడండి. ఆ రోజు కొంచెం కష్టంగానే అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ విధం చూడండి. సో చూడండి, ఏ బి కంటే 30% ఎక్కువ సామర్థ్యం కలవాడు. బి 39 రోజుల్లో ఒక పనిని చేస్తే ఏ అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి ఫస్ట్ మనకి ఎఫిషియన్సీ రాస్తున్నాను చూడండి. సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఏ బి కంటే 30% ఎక్కువ అన్నాడు. సో బి కంటే 30% ఎక్కువ అంటే మనం 100 ప్లస్గా రాస్తాం కాబట్టి ఇక్కడ 130 రాసుకుంటున్నాను, ఇక్కడ 100 రాసుకుంటున్నాను. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 13, ఇక్కడ 10 రావడం జరుగుతుంది. ఇది ఎఫిషియన్సీ అంటే మనకి ఎఫిషియన్సీ అంటే తెలుసు మనకి 1 day వర్క్ అనమాట. ఇప్పుడు మనకు 1 day వర్క్ రాయడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఏ కామా బి అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 1 day వర్క్ ఇక్కడ రాస్తాం కాబట్టి ఇక్కడ చూసుకోండి ఏ యొక్క 1 day వర్క్ 13, ఆ తర్వాత బి యొక్క 1 day వర్క్ 10 కాబట్టి ఇక్కడ 10 రాసుకోవడం జరిగింది. బి ఎన్ని రోజుల్లో వేస్తాడు 39 రోజుల్లో. 39 ఇంటూ 10 అంటే 390. ఇది ఎంత అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 390 అనమాట. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఆటోమేటిక్గా చెప్పేయచ్చు మనం 30 అని చెప్పేసి. తెలియకపోతే ఇక్కడ చూసుకోండి 390/13 చేస్తే ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ 3, ఇక్కడ 0 అంటే 30 రావడం జరుగుతుంది. 30 ఇంటూ 13 చేస్తే మనకి 390 రావడం జరుగుతుంది. కాబట్టి ఏ ఎన్ని రోజులు వేస్తారంటే 30 రోజులు వేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చూసుకోండి ఇక్కడ 39, ఇక్కడ చూసుకోండి ఇక్కడ 10, ఇక్కడ 390, ఆ తర్వాత ఇక్కడ 13. తెలియలేదనుకో ఆప్షన్ చూడండి. ఇక్కడ 20 పెట్టామనుకోండి 20 ఇంటూ 13 చేస్తే 390 రాదు కాబట్టి ఇది కాదు. ఆ తర్వాత ఇక్కడ 30 ఉంచామనుకోండి 30 ఇంటూ 13 అంటే ఇక్కడ 390 వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్ బేస్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఈ విధమైన క్వశ్చన్ అనేది సామర్థ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నాడు. చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. నెక్స్ట్ విధం చూడండి. సో చూడండి, కొంత సొమ్ముపై 4% వడ్డీ రేటుచే
7.5 ఇయర్స్కి లభించే వడ్డీ 540 రూపాయలు, అయినా ఆ సొమ్ము ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి, చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ 4% వడ్డీ రేటుచే 7.5 సంవత్సరాలకి అన్నాడు కాబట్టి ఇక్కడ సంవత్సరంకి 4% అంటే 7.5 సంవత్సరాలకి ఎంత అంటే 4 × 75 చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. చూసుకోండి, ఇక్కడ 7.5 × 4 చేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎంత అంటే ఇక్కడ 20కి ఇక్కడ 0 ఇక్కడ 2 అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 28 + 2 అంటే 30 కాబట్టి ఇక్కడ 30 అనమాట. సో ఇప్పుడు 30.0% అనమాట, అంటే 30% అని అర్థం మనకి. సో ఇప్పుడు చూసుకోండి, 7.5 సంవత్సరాలకి మనకి ఎంత శాతం వడ్డీ వస్తుంది అంటే 30% వడ్డీ రావడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే డౌట్ పెట్టుకోకండి. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేయకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్లో సమానంగా ఉంటుంది కాబట్టి వడ్డీ రేట్ అనేది ఇక్కడ చూసుకోండి 4%, ఇయర్కి 4% అయితే 7 సంవత్సరాలకి ఎంత అయితే 28% అవుతుంది. 7.5 సంవత్సరాలకి ఎంత అయితే అంటే 30% అవుతుంది. చాలా సింపుల్గా చెప్పేసుకోవచ్చు. ఇక్కడ 30% వడ్డీ లభిస్తుంది. 30% వడ్డీ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు వడ్డీ అంటే 540 కాబట్టి ఇక్కడ 30% ఈక్వల్ టు 540. ఇప్పుడు కొంచెం సొమ్ము అన్నాడు. సొమ్ము అంటే 100% ఉంటుంది కాబట్టి 100% ఈక్వల్ టు వాట్ అనమాట. ఇప్పుడు అడగుణకారం చేసినట్లయితే 100 × 540/30 అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 3 1 ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా 3 1 ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 3 8 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 1800 అనేది మన ఆన్సర్ ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, 2 వస్తువులను 840 960 రూపాయలకు అమ్మడం జరిగింది. దానివల్ల 20% లాభం, ఇంకో దానిపైన 4% నష్టం రావడం జరిగింది. అయినా మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను. చూడండి, 2 వస్తువులను ఎంత కమ్మాడంటే ఒక వస్తువులను 840కి అమ్మాడు, ఇంకో వస్తువులను 960కి అమ్మాడు. అమ్మడం వల్ల మొదటి దానిపైన 20% లాభం. 20% లాభం అంటే మనం ఏ విధంగా రాసుకుంటాం? లాభం అంటే 100+గా రాసుకుంటాం కాబట్టి 100 + 20 అంటే ఇక్కడ 120% అనమాట. మొదటి దానిపైన 20% లాభం అంటే 120% అని చెప్పేసి రాసుకుంటున్నాను. రెండవ దానిపైన 4% నష్టం అంటే 100 మైనస్గా రాసుకుంటాం కాబట్టి 100 - 4 అంటే ఇక్కడ 96 కాబట్టి ఇక్కడ 96% కమ్మాము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి, మొదటి దాన్ని ఎంత కమ్మామంటే 120% కమ్మడం వల్ల 20% లాభం వచ్చింది. రెండో దాన్ని 4% నష్టం అంటే 96% కమ్మాము. ఇప్పుడు చూసుకోండి, దీని యొక్క కాస్ట్ ప్రైస్ దీని యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కుంటాం మనం. సో ఇక్కడ చూసుకోండి, 840 = 120% అయితే ఇక్కడ 100% కదా, 100% అనేది కాస్ట్ ప్రైస్ అనమాట. కొన్న వేళ అనేది ఎప్పుడు కూడా 100% ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్న వేళ రాసుకుంటున్నాను ఈక్వల్ టు వాట్ అనమాట. ఇప్పుడు అడుగునకర ఏం చేసినట్లయితే 100 × 840/120 అనమాట. ఇక్కడ చూసుకోండి, 0 క్యాన్సిల్, ఇక్కడ 12 1 ఇక్కడ చూసుకోండి 12 7 84 కాబట్టి ఇక్కడ 7 అంటే ఇక్కడ 700 అనమాట. అంటే ఈ వస్తువును 700లకు కొని 840 రూపాయలకు అమ్మేయడం వల్ల 20% లాభం వచ్చింది. ఆ తర్వాత తీసుకోండి, దీని యొక్క కొన్న వేళ కనుక్కుందాం. ఇక్కడ చూసుకోండి, 960 = 96% అయితే 100% ఈక్వల్ టు వాట్. సో ఇప్పుడు చూసుకోండి, అడ్డగుణకారం చేసినట్లయితే ఇక్కడ పర్సెంటేజ్లు అనేవి ఒకే సైడ్ రాసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ 100 × 960/96 అనమాట. ఇక్కడ 1 ఇక్కడ 10 అంటే ఇక్కడ 1000 రావడం జరుగుతుంది. ఈ వస్తువును 1000 రూపాయలకు కొనడం జరిగింది, 960కి అమ్మేశాం కాబట్టి 4% నష్టం రావడం జరిగింది. ఇక్కడ 2 వస్తువులు ఎంత కొన్నామంటే ఒకటి 700కు ఒకటి 1000 కంటే 1700కి 2 వస్తువులు కొనడం జరిగింది అనమాట. 2 వస్తువులు కొన్నాము. ఎంతకు అమ్మేశామంటే ఇక్కడ చూసుకోండి, ఒకదాన్ని 840కి అమ్మాము, ఇంకొక దాన్నేమో 960కి అమ్మాము. సో అంటే ఓవరాల్గా ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడనేమో 1800కి అమ్మాము, అంటే 17 అమ్మడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి, 1700కి కొన్నాము, 1800కి అమ్మేశాము. ఇక్కడ ఎంత లాభం రావడం జరిగిందంటే 100 రూపాయలు లాభం రావడం జరిగింది. దేని మీద నుంచి అంటే 1700 మీద నుంచి ఇంటూ 100 చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 100/17 అంటే ఇక్కడ 17 1 ఇక్కడ 17 5 85 అనమాట. ఇక్కడ ఎంత మిగులుతుంది? 15 మిగులుతుంది కాబట్టి 15/17 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎంత అంటే 15/7% అని. ఇది ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఉంది కానీ ఇక్కడ లాస్ మనకి ఏమొచ్చింది? లాభం వచ్చింది 100 రూపాయలు. 100 రూపాయలు అంటే 5/15/17% అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పచ్చు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ 1500 బిట్స్ అయినా అని చెప్పేసి అనుకోవచ్చు. నేను రిపీటెడ్గా ఎక్కువ మోడల్స్ అయితే తీసుకోలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఒక క్వశ్చన్ చెప్పానంటే దానికి రిలేటెడ్గా ఉన్న బిట్ కూడా అక్కడ చెప్పడం జరిగింది. సో ప్రతి 30 క్వశ్చన్లకి నేను గంట కన్నా ఎక్కువ క్లాస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా 2015 నుంచి 2019 వరకు రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్లలో జరిగిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా తీసుకొని ఇదైతే నేను డిజైన్ చేయడం జరిగిందనమాట. సో రైల్వేకి సంబంధించిన ప్రతి పేపర్ని నేను అబ్జర్వ్ చేసి దాంట్లో ఎటువంటి మోడల్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి, సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ తీసుకొని వాటన్నిటితో ఈ కోర్స్ అయితే రూపొందించడం
అందించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే నేను హై లెవెల్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. మోడరేట్ లెవెల్ కొన్ని తీసుకున్నాను, సింపుల్ గా ఉండేవి కూడా కొన్ని అయితే తీసుకోవడం జరిగింది. చూడండి ఏ విధంగా నేను ప్రొవైడ్ చేస్తాను అనే విషయాన్ని నేను చాలా క్లియర్ గా చెప్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తానంటే 20కి పైగా వీడియోలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వీడియో కూడా 1 అవర్ కంటే ఎక్కువే ఉంటుంది. అంటే దాదాపు ఈ 20కి పైగా వీడియోలలో మనకి 25 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీంట్లో అరిథమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వీటిని ఏ విధంగా ఇస్తాను అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్తాను. చూడండి ఇక్కడ చూసుకోండి, ఈ రోజు ఫస్ట్ పేపర్ ఇచ్చాను అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ పేపర్ ఇస్తాను అనమాట. 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఇంకో పేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా 20కి పైగా వీడియోలు అయితే మీకు అందించడం జరుగుతుంది అనమాట. దీంట్లో మీకు 1 డే గ్యాప్ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పేపర్ లో ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానికి రిలేటెడ్ గా ఉన్న మోడల్స్ అనేవి మీరు చూడడానికి ఆ డే అనేది నేను గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా చెప్తూ ఈ విధంగా 20కి పైగా వీడియోలు అయితే మీకు అరిథమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ అయితే తీసుకొని చాలా నీట్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ప్రతి దాన్ని కూడా ఏ విధంగా అడగచ్చు, చాలా రిలేటెడ్ గా ఉన్న మోడల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తూ ప్రతిదీ చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా నేను 1 నుంచి 20 వరకు కూడా వీడియోస్ అయితే నేను అందించడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోస్ అన్ని కూడా 1 మంత్ లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 1 మంత్ లో ఇక్కడ ఒక్కొక్క రోజు అయితే గ్యాప్ ఇవ్వకుండా 1 మంత్ లో మీకు 20 వీడియోలు అయితే ప్రొవైడ్ చేసేస్తాను అని చెప్పి చెప్తున్నాను. పార్ట్లుగా ఇస్తాను. ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే 2015 నుంచి 2019 వరకు రైల్వే ఎగ్జామ్స్ లలో వచ్చిన రిపీటెడ్ మోడల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి అవన్నీ కూడా వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అవే ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్ లో ఏ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ గా వస్తున్నాయి, రిపీటెడ్ గా వచ్చిన మోడల్స్ ఏంటి అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకు ఈ రూపంలో ఇస్తాను అనే విషయాన్ని కూడా చెప్తాను. ఎందుకోసం అంటే రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ లలో ఇక్కడ మ్యాథ్స్ కి సంబంధించిన 4 పార్ట్లుగా డివైడ్ చేసి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఈ పార్ట్ కి సంబంధించిన మార్కులు ఎన్ని వస్తాయంటే దాదాపు 8 నుంచి 10 వరకు కూడా మనకి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. దీంట్లో ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు అయితే సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకోసం అంటే ఖచ్చితంగా డెసిమల్స్ నుంచి బిట్ వస్తుంది, ఫ్రాక్షన్స్ నుంచి బిట్ వస్తుంది, ఎల్సిఎం నుంచి బిట్ వస్తుంది, సైడ్స్ అండ్ ఇండిసెస్ నుంచి బిట్ వస్తుంది, నంబర్ సిస్టమ్ నుంచి కూడా బిట్ వస్తుంది. సో చూసుకోండి ఇక్కడ అన్ని తెలుగులోనే ఉంటాయి. నేను ముందే చెప్తున్నాను, ఇంగ్లీష్ లో నేమ్స్ రాశానేమో కానీ అన్ని తెలుగులోనే ఉంటాయి అనమాట. సో ఈ 5 టాపిక్లు పర్ఫెక్ట్ గా మనం చదివినట్లయితే దాదాపు మనం 10 మార్కుల వరకు కూడా గెయిన్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఫ్రాక్షన్స్ విషయానికి వచ్చేసరికి చూడండి, లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏంది, ఆరోహణ క్రమంలో రాయండి, అవరోహణ క్రమంలో రాయండి. రిపీటెడ్ గా అక్కడ నుంచి బిట్స్ అడుగుతాడు అనమాట. ఎల్సిఎం విషయానికి వచ్చేసరికి ఒక బెల్లులు ఒకే సమయంలో ఎప్పుడు మోగుతాయి, ఒక సర్కిల్ లో ఎప్పుడు తిరుగుతున్నాడు, అండ్ అతి పెద్ద సంఖ్య ఏది, అతి చిన్న సంఖ్య ఏది, గరిష్ట సంఖ్య ఏది, 4 అంకెల కనిష్ట సంఖ్య ఏది, అడుగుతుంటాడు. ఈ సైడ్ ఉంటుంది 8 నుంచి 10 మార్కులు ఇక్కడ నుంచి అడుగుతాడు కాబట్టి సో చూసుకోండి దీంట్లో అడిగిన ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అన్ని కూడా నేను ఒక దగ్గర ఉంచి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పిన ప్రతి దానికి పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరైతే పీడిఎఫ్ ని నమ్ముకోకండి, నేను పీడిఎఫ్ ఖచ్చితంగా ఇస్తాను కానీ రాయండి. ఎందుకోసం అంటే పెన్ మీద పేపర్ పెట్టినప్పుడే మీకు ఆన్సర్ చేసే ఆస్కారం ఉంటుంది అనమాట. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ట్రిగ్నామెట్రీ మరియు ఆల్జిబ్రా మరియు స్టాటిస్టిక్స్ మరియు మెన్సురేషన్ మరియు జామెట్రీకి సంబంధించి ఇక్కడ రాసిన టాపిక్స్ అన్నిటి నుంచి కూడా మనకి దాదాపు ఎన్ని బిట్స్ వస్తాయంటే 8 బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. 8 to 9 కూడా అడుగుతాడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే 8 వరకు అడిగే ఛాన్సెస్ ఉంది. చూడండి మనకి ట్రిగ్నామెట్రీ నుంచి ఏ విధమైన బిట్స్ అడుగుతాడు అంటే మాక్సిమం మినిమం అడుగుతున్నాడు, అండ్ వాల్యూ పుట్టింగ్ మెథడ్ అడుగుతున్నాడు అనమాట. అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ ట్రిప్లెట్స్ కి సంబంధించిన ఫార్ములాస్ అడుగుతున్నాడు, అండ్ కొన్నిసార్లు అయితే డైరెక్ట్ ఫార్ములానే అడుగుతున్నాడు, అండ్ ఐడెంటిటీస్ అడుగుతున్నాడు అనమాట. ఈ ఆల్జిబ్రా విషయానికి వచ్చేసరికి x+1/x = p రూపంలో ఇచ్చి x³ x² అని చెప్పేసి అడుగుతున్నాడు. అటువంటి బిట్స్ అనేవి రెగ్యులర్ గా అడుగుతున్నాడు. స్టాటిస్టిక్స్ విషయానికి వచ్చేసరికి మీను, మీడియన్, మోడ్, థర్డ్ పార్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి కూడా దాదాపు 7 మార్క్స్ వరకు 6 to 7 మార్క్స్ అయితే ఇక్కడ నుంచి అడుగుతున్నాడు అనమాట. ఈ పర్సెంటేజ్ అనమాట ఇక్కడ నుంచి దాదాపు 5 to 6 మార్క్స్ అడుగుతాడు అనమాట. 5 to 6 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. దీంట్లో ఖచ్చితంగా మనకి 2 మార్క్స్ అయితే ఇక్కడ నుంచే ఉండడం జరుగుతుంది అనమాట. 2 మార్క్స్ ఉంది. సో చూసుకోండి ఇవన్నిటికీ నేను 10 days లో ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ 10 days అని చెప్పేసి రాస్తున్నాను. 10 days లో ఇచ్చేస్తాను మీకు. అండ్ ఆల్రెడీ ఇక్కడ చాలా మోడల్స్ కవర్ చేశాను కదా, దాంట్లో ఉన్న రిపీటెడ్ మోడల్స్ అంటే దీంట్లో కూడా వస్తాయి కానీ తక్కువ వస్తాయి దాంట్లో, కాబట్టి ఇక్కడ కూడా 10 days అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత తీసుకోండి రీజనింగ్ కి సంబంధించిన ఒక్కొక్క సెట్ అనేది మీకు 1 day గ్యాప్ ఉంటూ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 20+ అనేవి ఇవి కూడా 1 month లో 30 days లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే మనకి టైం కూడా లేదు, 80 days లో మొత్తం కంప్లీట్ చేయాలి. ఇక్కడ 60 days లో నేను కంప్లీట్ చేస్తాను. మనకి 80 days టైం. ఈ ప్రీవియస్ బిట్స్ వల్ల మనకి ఏమైతుందంటే ఒకటి ఫస్ట్ అయితే మనం బేసిక్ నేర్చుకోవాలి. బేసిక్ అయితే నేర్చుకుంటాం. బేసిక్ నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ బిట్స్ అబ్జర్వ్ చేయాలి అని చెప్పాను నేను. ప్రీవియస్ బిట్స్ అబ్జర్వ్ చేస్తాం, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ చూసుకోండి ఈ ప్రీవియస్ బిట్లలో మీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఎందుకంటే దాదాపు 2000 క్వశ్చన్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకా అడిషనల్ గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఇక్కడ ఈ ప్రీవియస్ బిట్స్ వల్ల మీకు 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ 2 కవర్ అవుతాయి అనమాట. సో చూసుకోండి ఇది ప్రీవియస్ బిట్స్ కి సంబంధించిన ఓవరాల్ నేను ప్రొవైడ్ చేసే విధానం అనమాట. సో దీంట్లో నేను ముందే చెప్తున్నాను ఎక్స్పెక్ట్ అనమాట. అండ్ ప్రీవియస్ బిట్స్ కి సంబంధించిన కాస్ట్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. చూడండి
ప్రీవియస్ పేపర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను నేను. చూడండి ఇక్కడ కాస్ట్ విషయానికి వచ్చేసరికి 500 అయితే కాస్ట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి. అండ్ వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి 5 months వ్యాలిడిటీ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఆఫ్లైన్ ఉంటుంది, అంటే ఆఫ్లైన్ అయితే ఉండదు. బట్ మీరు నెట్ ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే మీరు ఒక వీడియోని 100 times చూసినా మాకు ఇబ్బంది లేదనమాట. ఒక వీడియోని అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. బట్ నెట్ అనేది ఖచ్చితంగా అవసరం, మీకు ఇంటర్నెట్ అనేది అవసరం అనమాట. అండ్ ఆ తర్వాత ప్రీవియస్ పేపర్ ఇచ్చిన తర్వాత వెంటనే మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ప్రీవియస్ పేపర్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ ఈ గ్రాండ్ టెస్ట్లకి సంబంధించిన కాస్ట్ ఎంత? కాస్ట్ విషయానికి వచ్చేసరికి 250 రూపీస్ అయితే కాస్ట్ ఉంది. చాలా తక్కువ కాస్ట్తోనే ఈ గ్రాండ్ టెస్ట్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది. 50 గ్రాండ్ టెస్ట్లను మేము ఓన్లీ 250 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూసుకోండి ఈ వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి చూడండి ఇక్కడ December 31 వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది గ్రాండ్ టెస్ట్ల విషయానికి వచ్చేసరికి. అండ్ టెస్ట్లు రాసే వాళ్ళందరికీ కూడా 1500 బిట్స్ యొక్క పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డెమో గ్రాండ్ టెస్ట్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి 9010304843 అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఈ రెండిట్లో మీరు ఏ కోర్సు కొనాలన్నా కూడా సో చూడండి 9010304843 అనే నంబర్కి గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది ఈ నంబర్కి పంపండి 9010304843 అనే నంబర్కి పంపండి. సో ఈ రెండిట్లో ఈ ప్రీవియస్ పేపర్స్ కి సంబంధించిన కోర్స్ కావచ్చు, మార్క్ టెస్ట్ కావచ్చు, ఏదైతే కొనాలనుకుంటున్నారో సో మీరు మార్క్ టెస్ట్ కొనాలి అనుకుంటే 250 పంపండి, లేదంటే ప్రీవియస్ పేపర్స్ కొనాలనుకుంటే 500 అయితే సెండ్ చేయండి. సో గూగుల్ పే చేయాలి, గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు. ఏ నంబర్కి చేయాలంటే ఈ 9010304843 అనే నంబర్కి చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఇదే నంబర్కి 9010304843 అనే నంబర్కి పంపగలరు. పంపిన వెంటనే మేము రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మరి ఫ్రీగా నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇక్కడ చూసుకోండి ఫ్రీగా నేను 300 బిట్స్ వరకు ప్రీవియస్ బిట్స్ అయితే ఇస్తాను. కొన్ని టాపిక్స్ కూడా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎన్టీపీసీ ప్లేలిస్ట్ అనేది నా దాంట్లో అవైలబుల్ గా ఉంది. అండ్ అరిథమెటిక్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ అదే విధంగా హౌ టు క్రాక్ ఎన్టీపీసీ అనే ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ గా ఉంది. ఒక్కసారి విజిట్ చేయండి. ఈ 3 ప్లేలిస్ట్లలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఉంచడం జరిగింది. గో అండ్ వాచ్. చూడండి డీడీ మ్యాథ్స్ ఛానల్లో మ్యాథ్స్ క్లాసెస్ అనేది ఏ విధంగా అవైలబుల్ గా ఉన్నాయో చూపించడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ డీడీ మ్యాథ్స్ ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్, అర్థమెటిక్కి సంబంధించిన క్లాసెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి రైల్వే ఎగ్జామ్ అనే ప్లేలిస్ట్లో రైల్వే ఎగ్జామ్ అనేది ఏ విధంగా క్రాక్ చేయాలి అండ్ మ్యాథ్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ చదివితే ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది, అండ్ ఎన్టీపీసీ యొక్క జాబ్ ప్రొఫైల్ కావచ్చు, సాలరీ, అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి రీజనింగ్ ఫర్ ఎన్టీపీసీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి. సో రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ అర్థమెటిక్కి సంబంధించిన 39 క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి అర్థమెటిక్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. చూడండి మెన్సురేషన్ కావచ్చు, ట్రిగ్నామెట్రీ కావచ్చు, అండ్ బోర్డ్ సైన్స్ స్ట్రీమ్స్ కావచ్చు, అండ్ రేషియోస్ కావచ్చు, నంబర్ సిస్టమ్ కావచ్చు, ప్రతి క్లాస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి సో 39 క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఇంకా మనకి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ కూడా నేను చెప్పడం జరిగింది. సో ప్రీవియస్ పేపర్స్ అనేవి నేను 25 ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఇవి కూడా చూడండి. ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట.